హాయ్ దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్ 60 సెకండ్స్లో చెప్తానండి. ఫస్ట్ కామన్ ప్రాబ్లమ్ మెలాస్మా ప్రెగ్నెన్సీ. అంటే కలర్ అనేది చాలా డార్క్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది చాలా నార్మల్ కండిషన్, ప్రెగ్నెన్సీ తర్వాత క్లియర్ అయిపోతుంది. సెకండ్ కామన్ కండిషన్ అండి స్ట్రెచ్ మార్క్స్. సో టమ్మీ స్ట్రెచ్ అవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు కనుక మీ స్కిన్ ని ప్రాపర్ గా హైడ్రేట్ చేసి ప్రాపర్ గా మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. థర్డ్ కామన్ థింగ్ అండి స్పైడర్ థ్రెడ్ వెయిన్స్. అంటే స్కిన్ అనేది స్ట్రెచ్ అవడం వల్ల చిన్న చిన్న థ్రెడ్ వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో చాలా మంది ఇచ్చింగ్ అనేది ఉంటుంది. అంటే పామ్స్ అండ్ సోల్స్ ఇచ్చింగ్, లేదంటే ఫుల్ బాడీలో ఇచ్చింగ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ అప్పుడు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇంట్రా హెపాటిక్ కొలిస్టెసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉండొచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్ లో ఏంటంటే చిన్న చిన్న బుల్లే లాంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే చిన్న చిన్న బబుల్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో పెంఫిగాయిడ్ జెస్టేషనిస్ అనేది అంటారండి. సో ఇలాంటి కండిషన్స్ కొంచెం థ్రెటనింగ్ కండిషన్స్ కాబట్టి ఇమీడియట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమంది ఆడవాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. స్కిన్ అనేది ఒక మిర్రర్ లాంటిది. మన ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఏవైనా ప్రాబ్లం ఉంటే అది ఈజీగా స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏవైనా స్కిన్ కండిషన్స్ ప్రెగ్నెన్సీలో ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి గైనిక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.